తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి కూడా తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. చూస్తే కనుక వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి దూరదర్శనాన్ని కూడా టికెట్ల జారీలో కూడా తొక్కిసలాటలో ఇప్పటికే 7గురికి సంబంధించినటువంటి ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? 7గురు ప్రాణాలు కోల్పోయారు, అధికారుల నిర్లక్ష్యం ఒకవైపు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్లక్ష్యం వైపు ఏం చూస్తారు అసలు? తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఇంతవరకు ఇటువంటి అత్యంత ఘోరమైన సంఘటన, అత్యంత విషాదకరమైన సంఘటన జరిగిన సందర్భాలు ఎక్కడా లేవు. ఇవాళ తిరుమలలో మరి ఇంత పెద్ద ఎత్తున మరి విపత్తు, మరి అక్కడున్న ప్రమాదం జరిగిందంటే దీనికి పూర్తిగా ప్రభుత్వాందే బాధ్యత. ప్రభుత్వాందే అని ఎందుకు అంటున్నానంటే, తిరుమల తిరుపతిలో ఒక వ్యవస్థ ఉంది, అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడు, టీటీడీ పాలక వర్గం ఉంది, ఇవన్నీ వాళ్ళు చూడడానికి ఉన్నాయి. కానీ ఇవాళ ఏదైతే బైరాగి పట్టేడ పార్క్ ఏదైతే ఉందో, ఈ వచ్చిన భక్తులు టోకెన్లు తీసుకురావడానికి 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఇవ్వటం కోసం వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ దర్శనం అంటాం, దాన్ని ఉత్తర ద్వార దర్శనం అంటారు. దానికోసం భక్తులందరూ కూడా వేచి చూస్తారు. ఇది అటువంటి అవకాశం జీవితంలో ఎప్పుడైనా ఒకసారి వస్తుంది. మరి దానికోసం గతంలో ఒకరోజు ఏర్పాటు చేసేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే దాన్ని 10 రోజులు ఏర్పాటు చేద్దాం, 10 రోజులు భక్తులకి అవకాశం కల్పిద్దాం, హిందువుల మనోభావాల్ని కాపాడదాం, హిందువులందరూ కూడా సంతోషపడేలాగా వైకుంఠ ద్వారం ద్వారా ఉత్తర ద్వార దర్శనం చేసుకునే అవకాశం కల్పిద్దామని నిర్ణయం తీసుకుని అది కంటిన్యూ చేస్తున్నాం. మరి వాళ్ళ 10 రోజులకి సంబంధించిన దర్శనం నిమిత్తం టోకెన్లు ఇస్తామని ఏర్పాటు చేశారు. అక్కడ 3-4 కౌంటర్లు ఏర్పాటు చేసేమన్నారు. ఈ బైరాగి పట్టెడ ఏదైతే తోడ అక్కడ ఉన్న పార్క్ ఉందో, వేలాది మందిని అక్కడ తోసేశారు. ఇప్పుడు అక్కడ క్యూ లైన్లు ఉన్నాయి, క్యూ లైన్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అసలు అక్కడ పోలీస్ వ్యవస్థ లేదు. 6-7 తారీఖుల్లో ముఖ్యమంత్రి గారు కుప్పం పర్యటనకి వెళ్ళినప్పుడు మొత్తం యంత్రాంగం అంతా కూడా ఆయనతోటే ఉంది. పాప ఆయన యంత్రాంగంలో బాగా అలసిపోయి ఉన్నారేమో, సేద తీరుతున్నారో మనకు తెలియదు. నిన్నైతే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం ప్రధానమంత్రి గారి కార్యక్రమం ఉన్నారు. ఈ టోకెన్లు ఇష్యూ చేసేటప్పుడు అక్కడ ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, ఏదో 1-2-4-5 పోలీసులు తప్ప ఎవరు లేరు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ముందు ఆలోచన చేసి ఆ వచ్చిన భక్తులందరినీ క్యూ లైన్లో సదిరి, ఎక్కడికక్కడ క్యూ లైన్లో ఉంటే ఆ క్యూ లైన్ ద్వారా వాళ్ళు ఎప్పుడు టికెట్లు ఇస్తే అప్పుడు ఇచ్చుకుంటూ వెళ్తే ఇంతటి ఘోరం జరగదు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ తిరుమల తిరుపతిలో అక్కడ చెప్తున్న భక్తులు అక్కడ చెప్తున్న అనుభవాలు, ఎందుకంటే నేను 2 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేశాను, ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశాను. ఒక బాధ్యతలు ఏంటో, ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా నడపాలన్నది దాని మీద నాకు కొద్దిగా అవగాహన ఉంది, అనుభవం ఉంది. గతంలో ఈ 2020లో మనకి కరోనా వచ్చింది. కరోనా సందర్భంగా అక్కడ 2 సంవత్సరాలు ఈ భక్తుల్ని కంట్రోల్ చేసి కరోనా ఎవరికి ద్వారా ఇబ్బంది పడకుండా ఉండడం కోసం కంట్రోల్ చేసాం. 2022లో కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత భక్తులకి అది కూడా లిమిటెడ్గా, చాలా దూరదృష్టితోటి ఒక ప్రణాళికబద్ధంగా రోజుకి ఎంతమంది భక్తులను, ఒక 10,000 మంది భక్తులనే అలౌ చేద్దాం అని దాన్ని ముందుగా టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్లు పట్టుకుని రమ్మని చెప్పాం. ఆ టోకెన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, 1 తారీఖు 5-6 తారీఖులకి సంబంధించిన టోకెన్లు ఇష్యూ చేసినప్పుడు ఏ రోజున దర్శనం చేసుకోవాలో వాళ్ళు కాకుండా టోకెన్లు తీసుకున్న వాళ్ళందరూ వచ్చి అక్కడ దర్శనానికి వచ్చినప్పుడు కొంత తొక్కిసలాట జరిగింది. అంతేగాని ఏ రకమైన ఇబ్బంది కానీ ఏం జరగల. అయినప్పటికీ కూడా దాన్ని పెద్ద భూతత్వంలో ఈ పచ్చ మీడియా అంతా కూడా భూతత్వంలో చూపించి అదేదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టుగా చెప్పారు. ఎక్కడ ఎవరికి చిన్న గాయం కూడా జరగలేదు. మరి దాన్నే వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున భూతత్వంలో చూపించినప్పుడు ఇవాళ
సాక్షాత్ వాళ్ళు ఇప్పటికి 9 మంది చనిపోయారు. రాత్రి 6 మందిని పొద్దున్న పేపర్లో న్యూస్ వచ్చింది. తర్వాత వార్తల్లో ఇప్పుడు 9 వరకు చేరింది. ఇంకా ఎంతమంది ప్రాణాపాయంలో ఉన్నారన్నది మనకి సాయంత్రం కానీ తెలవదు. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఇవాళ ఆదివారం నాడు హైందవ శంఖారావం జరిగింది. హైందవ శంఖారావంలో అక్కడ ఉన్న మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, సాధు పొంగవులు కానీ, ఇంకా మత పార్టీలకు సంబంధించిన పెద్దలు కానీ, అధ్యక్షులు కానీ ఏం చెప్పారు? ఆలయ వ్యవస్థలో మార్పులు రావాలి, భక్తులకు సౌకర్యాలు పెరగాలి, దీనికి అన్ని రకాలుగా చేయాలి అంటే మాటల రూపంలోనే చెప్తారా? చేతల్లో ఉండదా? అసలు అడ్మినిస్ట్రేషన్ తిరుమలలో ఏముంది? తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు బాధ్యత ఏంటి? మిడ్ నైట్ మసాలాలు చూపించడం కాదు, అక్కడ పూర్తిగా భక్తులు ఎంత ఏ రకంగా దర్శనం సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకోవాలి. ప్రత్యేకంగా భక్తులు కూడా అన్నారు ఆల్రెడీ ఉదయం నుంచి మమ్మల్ని గేదెల దొడ్లో కట్టేసినట్టుగా దోసేశారు, ఒకే చోట కుక్కేశారు, కనీసం అన్నపానీయాలు కానీ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు, తీవ్ర ఇబ్బందులు పడ్డాం, ఈ నిర్లక్ష్యానికి కారణం టీటీడీ చూసుకోవాలని చెప్పి ఏం చేస్తారు? ఇప్పుడు అసలు అక్కడ భక్తులు వేలాది మందిని ఆ పార్కులో తోసేస్తారు, గేట్లు వేసేసారు. కనీసం పిల్లలు కానీ మహిళలు కానీ మంచినీళ్ళు కానీ పాలు కానీ ఏదైనా ఆహారం లాంటిది ఇవ్వడం కానీ ఏమీ లేదు. ఎందుకంటే తిరుమల తిరుపతికి వెళ్ళామంటే ప్రతి వాళ్ళు ఏం ఆశిస్తారంటే అక్కడ ఏ రకమైన ఇబ్బందులు జరగవు. క్యూ లైన్లో మనం 36 గంటలు 24 గంటలు క్యూ లైన్లో ఉన్న భోజనానికి కానీ, టిఫిన్లకు కానీ, కాఫీలకి టీవీలకి కానీ, లేకపోతే పిల్లలకి పాలు కానీ, బిస్కెట్లు కానీ ఇస్తూనే ఉంటాయి. అందుకని అది 24 గంటలు క్యూ లైన్లో ఉన్నా, 36 గంటల క్యూ లైన్లో ఉన్నా దర్శనం కోసం స్వామి దర్శనం క్షణం మాత్రం దర్శనం అయితే చాలు అనే పవిత్రతతో వెళ్తారు. అలాగే భోజనం బయటకు వచ్చిన తర్వాత భోజనాలు అన్నీ అరేంజ్ చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇప్పుడున్న పాలక వర్గం అక్కడ ఇప్పుడు ఎలా ఉందంటే వ్యవస్థ, అక్కడ ఈవో గారు ఉన్నారు, ఆయన మోస్ట్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన విధులు ఆయన చేస్తాడు. కానీ ఇవాళ ఈవో గారు ఉండగానే ఒక సూపర్ ఈవోని వేశారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి రైట్ హ్యాండ్. అలాగే ఈవో ఆఫీస్ వ్యవస్థలో కానీ ఇంకా ఇతరత్ర కానీ లోకేష్ గారి రాష్ట్ర మంత్రి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, వారి మనుషులు, ఈ టీటీడీ బోర్డు చైర్మన్ గారి మనుషులు మొత్తం వ్యవస్థను వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఇవాళ ఎవరైనా దర్శనానికి కావాలంటే దళారీ వ్యవస్థ ఏర్పడిపోయింది. ఆ దళారిని పట్టుకుంటే కావాల్సినంత డబ్బులు ఇచ్చేస్తే దర్శనాలు అయ్యే పరిస్థితి ఉంది. కానీ గతంలో లాగా ఒక స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, ఒక పక్కడబందీ అడ్మినిస్ట్రేషను ఎంత జరిగేది. గతంలో కూడా ఈవో ఉండేవాడు, ఆయన చండశాసనుడు, ఎవరి మాట వినడు, పద్ధతి ప్రకారం వెళ్ళిపోతాడని అనేక రకాలుగా పుంకాలుగా మన మీడియాలో కూడా కొత్త మీడియాలో కూడా రాసేవారు. అయినా కూడా భక్తుల సైడ్ నుంచి ఏమీ రాకుండా జాగ్రత్తగా మరి ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ప్రతి వాళ్ళు భయపడేవారు, ఈ దళారీ వ్యవస్థ అంతా భయపడేది. ఇవాళ మొత్తం దళారీ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోయింది. దీని బాధ్యత ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఉప ముఖ్యమంత్రి గారు కాదా? మరి లేకపోతే టీటీడీ చైర్మన్ గారు కాదా? ఇవాళ 9 మంది చనిపోయారు. వాళ్ళ ప్రాణాలకి ఎవరు వెలకట్టగలుగుతారు? దైవ దర్శనం చేసుకుంటానికి వస్తే మీరు వాళ్ళ ప్రాణాలు హరించే పరిస్థితికి మీ చేతకాంతనంతో, మీ భద్రతా లోపంతో, మీరు చేసిన అరేంజ్మెంట్స్ లోపంతో చనిపోయారు. వాళ్ళకి దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటారా? సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడే 2 రోజులు 3 రోజులు డ్రెస్ మార్చి వెళ్ళే ఉప ముఖ్యమంత్రి గారు తీసుకుంటారా? ఆయన చెప్పమనండి. ఈ సనాతన హిందువులు చనిపోయారు, మీ సనాతన ధర్మానికి మరి హిందువులు ఎలా చనిపోతే మీరు ఏం చేస్తారు? మీ ఏ రకమైన పశ్చాత్తాప యజ్ఞం చేస్తారు? ఏ రకంగా ప్రక్షాళన చేసుకుంటారు? అంటే రాజకీయ రంగు పొలం ఏం చూస్తారు? ప్రత్యేకంగా అనుభవం లేని వ్యక్తులను కూడా చైర్మన్లు చేయటం ఏం చూస్తారు? ఇలాంటి చర్యలు ఏమైందంటే తిరుమల తిరుపతిది భారతదేశంలోనే, హిందూ ప్రపంచంలోనే అత్యంత దేవుడి మీద కోట్లాది మంది భక్తులు విశ్వాసం ఉన్న దేవుడు. అందుకని ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలన్న ఆశ
అతి సామాన్యుడు పేదవాడి దగ్గర నుంచి అపర కోటేశ్వరుల వరకు, ప్రపంచ కోటేశ్వరుల వరకు కూడా అందరూ భావిస్తారు. దీంతో ఏమైందంటే అక్కడున్న ఆ బోర్డు చైర్మన్ కానీ, బోర్డులో ఉన్న పాలక వర్గానికి కానీ, అక్కడ ఉన్న ఈఓ కానీ, అక్కడ వ్యవస్థలో పనిచేసే కాస్త కీ పర్సన్స్కి, ప్రభుత్వానికి ఏంటంటే దాని మీద మంచి ఒక పట్టు గ్లామర్ ఉంటుంది. ప్రతి వాళ్ళు ఆ దర్శనం కోసం అక్కడికి వచ్చే వాళ్ళందరినీ అప్లికేట్ చేయడం కూడా జరుగుతుంది. దీన్ని అలుసుగా తీసుకుని ప్రభుత్వం వాళ్ళ అవసరం కోసం, ప్రభుత్వ స్వలాభం కోసం వాడుకోవటం అన్నది భావ్యమా? మరి ఇవాళ హిందూ సమాజం అంతా కూడా హైందవ శంకారావం అని మొన్న మరి 5వ తారీఖున ఆదివారం నాడు విజయవాడలోనే సమావేశం జరుపుకున్నాం కదా. దేని గురించి జరుపుకున్నాం? అక్కడ బీజేపీ అధ్యక్షురాలు గారు శ్రీమతి పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఏం మాట్లాడారు? హైందవ సంస్కృతి గురించి మాట్లాడారా? హైందవుల మనోభావాల గురించి మాట్లాడారా? ఆవిడ రాజకీయం చేస్తూ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలండి ఆవిడ చేసిన దాంట్లో ఒక్కటి వాస్తవం ఉందా? ఒక్కటి నిజం లేదు. అయినా సరే ఏదో మాట్లాడాలి కాబట్టి, భరతజాలాలి కాబట్టి రాజకీయం చేశారు. ఇవాళ తిరుపతిలో జరిగిన దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? పురంధేశ్వరి గారి మరిది గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? లేకపోతే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారా? లేకపోతే ఈ వ్యవస్థనంతా కంట్రోల్ చేస్తూ తన మనుషులతో నింపేసిన లోకేష్ గారు తీసుకుంటారా? ఎవరు తీసుకుంటారు? లేకపోతే టీటీడీ బోర్డు చైర్మన్ గారు ఆయన తీసుకుంటారా? ఇవాళ అంటే నేను అక్కడ తిరుపతి నుంచి నాకు కొంతమంది ఫోన్లు చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను ఎక్కడో బయట ఉన్నాను. ఏంటంటే ఇలా తొక్కిసలాట అయిపోయింది, జనం చనిపోయారండి, ఎంతమంది చనిపోయారన్నో చెప్పట్లేదు. ఆ చనిపోయిన వాళ్ళ తాలూకు బంధువులు మా వాళ్ళు ఎక్కడున్నారు, ఏ హాస్పిటల్లో ఉన్నారంటే ఆ సమాచారం కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఎంతమంది చనిపోయారో చెప్పట్లేదు, ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పట్లేదు. ఇది అక్కడ ఉన్న భక్తులందరూ ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా రాజకీయం చేసి దాంట్లో ఏదో కల్తీ జరిగిపోయిందని భక్తుల మనోభావాలు దెబ్బతీయడం ద్వారా ఇటువంటి అపచారాలన్నీ జరుగుతున్నాయి అని చెప్పుకుంటున్నారంటే మనం సిగ్గుపడద్దా? దేవుణ్ణి రాజకీయంగా వాడుకోకూడదు, దేవాలయ వ్యవస్థలో ఆ రాజకీయాలకి చోటు ఉండకూడదు, ఆలయ వ్యవస్థ కానీ, హిందూ ధర్మాన్ని కానీ, లేకపోతే హిందూ ధర్మ పరిరక్షణకు కానీ, ఆలయాల అభివృద్ధికి కానీ దీంట్లో రాజకీయ జోక్యం చేసుకోకూడదని అనుకోవాలి కదా ఏ ప్రభుత్వమైనా. గత ప్రభుత్వంలో ఇచ్చిన శాంక్షన్స్ అన్నీ వీళ్ళు రాగానే ఆపేయండి, వాళ్ళు చెప్పిన చేసిన ఏమి చేయొద్దని ఆపేసేస్తే ఎవరు భగవంతుడు ఆగ్రహిస్తాడు. శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం 215 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి అన్నీ చేసాం, ఆపేశారు. ఎవరు ఆగ్రహానికి గురవుతారు? పాలకులు భగవంతుడి ఆగ్రహానికి గురవుతారు. ఇవాళ ఈ జరిగిన సంఘటనకి పూర్తిగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, టీటీడీ ఈఓ, టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈఓ గారికి కూడా బాధ్యత ఉంది, కానీ ఈఓని రెస్ట్రిక్ట్ చేసేసారు. ఈఓ మీద ఇంకొక సూపర్ ఈఓని వేశారు. ఆయన మాట చాలామంది అవుతుంది, కానీ ఈయన గౌరవంగా ఏదో ఆ వ్యవస్థని నడిపికెళ్ళిపోతున్నారు. ఇవాళ పరిస్థితి చాలా దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీనికి పర్యవసానం ఇవాళ వాళ్ళ చేతకానితనంతో అక్కడ ఇప్పుడు ఎంత దారుణం అంటే అక్కడున్న టీటీడీ ఉద్యోగులకి, వ్యవస్థకి, పోలీసులకి మధ్య సమన్వయం లేదు. ఇవాళ టికెట్ టోకెన్లు ఇష్యూ చేస్తామన్నప్పుడు క్యూ లైన్లు ఖాళీగా పెట్టి ఈ బైరాగి పట్టెడ పార్కులో జనాన్ని వేలాది మందిని కుక్కేయడం ఏంటి? వాళ్ళందరినీ టోకెన్లో క్యూ లైన్లో ఉంటే ఇటువంటి తొక్కిసలాట జరగదుగా. మరి అటువంటి ఆలోచన ఎవరు చేయాలి? అక్కడ ఉన్న యాజమాన్యం చేయాలి. మరి ఇవి ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత తీసుకుంటే, వాళ్ళ నైతిక బాధ్యత తీసుకుంటే మళ్ళా రాజీనామా చేయవలసిన అవసరం ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని, ఈఓ టీటీడీ చైర్మన్ గారు కానీ చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కాబట్టి, అక్కడ టీటీడీ బోర్డు చైర్మన్ గారు అక్కడ వ్యవస్థను నడుపుతున్నారు కాబట్టి వాళ్ళ ముగ్గురు మీద ఈ బాధ్యత ఉంది.
చెప్పొచ్చు. ప్రధానంగా చూశానుగా ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరగడం చాలా బాధాకరం. ఈ ఘటనకి సంబంధించి కూడా ఎవరైతే ప్రభుత్వ సర్కార్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కానీ, మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం కానీ, మరి అక్కడ ఉన్నటువంటి దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నటువంటి లోకేష్ లాంటి వ్యక్తులు కానీ, మరి ఇప్పుడు టీటీ చైర్మన్ కూడా బాధ్యత వహించాలని చెప్పి కూడా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా స్పష్టం చేసిన కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు సాక్షి తాడేపల్లిగూడ నుంచి.